నిన్న సాయంత్రం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళ పేర్లతో పాటు కొత్తగా ఏపీ క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకోబోతున్నామని టీడీపీ అధికారిక లెటర్ ప్యాడ్ పైన వార్తలు అయితే బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు హిందూపూర్కి 3వ పర్యాయం నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభలో ఆయన ఒక సీనియర్ మెంబర్ కూడా. అలాంటిది నందమూరి బాలకృష్ణని పక్కన పెట్టి నాగబాబుకి అవకాశం ఇవ్వడం పట్ల నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ అవుతున్నారు. అవి మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. గతంలో నందమూరి బాలకృష్ణ అంటే ఎవరూ తెలియదు అని నాగబాబు అన్న అంశం కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒక్కసారి నందమూరి బాలకృష్ణకి అవకాశం కల్పించకపోవడానికి ఉన్న అంశాలను మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకి బావ వరుస అయ్యే వ్యక్తే ఈ రాష్ట్ర సీఎం. దాంతోపాటుగా అతని పెద్దల్లుడు ఎంపీగా ఉంటే చిన్నల్లుడు మంత్రిగా ఉన్నాడు. వారి అక్క పురంధరేశ్వరి ఎంపీగా కూడా ఉన్నారు. దీంతోపాటు నందమూరి బాలకృష్ణకి సంబంధించిన కుటుంబీకులు చాలామంది కీలకమైన పదవుల్లో ఉండడంతో పాటు సినిమా రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. నందమూరి తారక రామారావు వారసుడిగా ఒకవైపు రాజకీయంలో, మరోవైపు నటన రంగంలో రెండు వైపులా ఏకంగా రాణిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణని. బట్ నందమూరి బాలకృష్ణకి ఆశించిన స్థాయిలో రాజకీయంగా న్యాయం జరగట్లేదనేది వారి అభిమానుల వాదన. ఎక్కడా కూడా నందమూరి బాలకృష్ణ ఏ పదవి కూడా ఇప్పటివరకు ఆశించింది లేదు. ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన బహిర్గతంగా కానీ ఏది ఆయన చెప్పింది కూడా లేదు. ఎందుకంటే ఇటీవల నందమూరి బాలకృష్ణతో టాపబుల్ షోలో చంద్రబాబు రావడం జరిగింది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అయినా ఎక్కడైనా కానీ నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు చాలా ఫ్రీక్వెంట్గా కూడా కలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా నందమూరి బాలకృష్ణకి ఏదైనా కావాల్సి వచ్చినా కానీ ఆయనకి ఎలాంటి బెరుకు అలాంటిది ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ బావగారికి నాకు ఇది కావాలని చెప్పే ఆ ఫ్రీడమ్ కూడా ఆయనకు ఉంది. కానీ నందమూరి బాలకృష్ణ కనీసం విప్ పదవి కూడా ఆశించలేదనేది టీడీపీ వర్గాల నుంచే వస్తున్నమాట. ఇన్కేస్ నందమూరి బాలకృష్ణ ఎప్పుడైనా పదవి ఆశించినట్లయితే రేపు ఎప్పుడైనా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగితే దానిలో ఖచ్చితంగా బాలకృష్ణని కాదు అని అయితే చంద్రబాబు ముందుకెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నందమూరి కుటుంబానికి సంబంధించి కీలకంగా రాజకీయంలో ఉన్న ఏకైక వ్యక్తి అతనే కాబట్టి అతన్ని ప్రయారిటీ తగ్గిస్తే రానున్న ఎన్నికల్లో పూర్తిగా దెబ్బపడే అవకాశం తెలుగుదేశం పార్టీకి గట్టిగా ఉంది. సో నందమూరి బాలకృష్ణని పక్కన పెట్టకుండా బావే ముఖ్యమంత్రి కాబట్టి అడిగింది ఏదైనా కాదనకుండా వెళ్తున్న తరుణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ హట్ అయ్యే రేంజ్లో ఇప్పుడు ఈ డెసిషన్ పెద్దగా లేకపోయినప్పటికి కూడా ఫర్దర్గా నందమూరి బాలకృష్ణని ఒక్కసారి మంత్రిగా చూసుకుందాము, బాలబాబుని ఒకసారి క్యాబినెట్ హోదాలో చూసుకుందామనే భావన అయితే ఫ్యాన్స్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిగా సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్కి, నాగబాబు ఫ్యాన్స్కి మధ్య చిన్న కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. బట్ చంద్రబాబుకున్న రాజకీయ చాణక్యంతో దీన్ని త్వరలోనే ముగింపు పలికే అవకాశం కూడా కనిపిస్తుంది.